హాయ్, ఏఎల్పి నోటిఫికేషన్ పడింది కదా. సో అప్లికేషన్ ఓపెన్ అయిందండి. సో చాలామంది అడుగుతున్నారు అప్లికేషన్ ఫిల్ చేసేప్పుడు కొన్ని డౌట్స్ వస్తున్నాయని. సో వాళ్ళందరి కోసం ఒక అప్లికేషన్ నేను ఫిల్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత RRBSCR అని టైప్ చేయండి. సో మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. rrbsikindrabad.gov.in అని ఓపెన్ అవుతుంది. సో అది ఓపెన్ చేయండి. ఇప్పుడు మనకు ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఇంటర్ఫేస్ని కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి అక్కడ మనకి అప్లికేషన్ లింక్ అని ఒకటి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకి పైన రెడ్ కలర్లో అప్లై అని ఉంది కదా. సో అక్కడ అప్లైని క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి రెండు ఓపెన్ అవుతున్నాయి, క్రియేట్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ అని. సో ఆల్రెడీ మీకు అకౌంట్ క్రియేట్ చేసి ఉంటే కిందది క్లిక్ చేయండి. కొత్తగా మీరు ఓపెన్ చేసి ఉంటే ఇప్పుడు మీరు ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కొత్తగా వచ్చిన వాళ్ళు క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కేర్ఫుల్గా చదవండి. సో ఇక్కడ కొన్ని ఫీజు డీటెయిల్స్ ఇచ్చారు. సో SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్, ట్రాన్స్జెండర్, సో వీళ్ళందరికీ కూడా 250 అండి. రిమైనింగ్ అందరికీ 500. సో ఈ ఫీజు అన్నది మీకు CBT 1కి అటెండ్ చేస్తే రీఫండ్ అవుతుందన్నమాట. అలాగే ఇక్కడ స్కాన్ డాక్యుమెంట్స్ కావాల్సినవి ఇవ్వడం జరిగింది. అందులో ఒక ఫోటో కావాలి, అది 30 KB నుంచి 70 KB మధ్యలో ఉండాలన్నమాట. JPEG ఫార్మాట్లో ఉండాలి. SC ST వాళ్ళైతే ఒక SC ST సర్టిఫికేట్ ఉండాలి. సో అది 500 KBలో ఉండాలన్నమాట. అలాగే ఒక సిగ్నేచర్ కూడా ఉండాలన్నమాట. ఆ సిగ్నేచర్ కూడా మనకి 30 to 70 KB మధ్యలో ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. సో అకౌంట్ని క్రియేట్ చేయాలంటే మీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అలాగే మీకు ఒక వ్యాలిడ్ ఫోన్ నెంబర్ ఉండాలి, వ్యాలిడ్ ఈమెయిల్ ID ఉండాలన్నమాట. సో ఫోన్ నెంబర్ పక్కనే పెట్టుకోండి. ఈమెయిల్ ID కూడా మెసేజ్ వస్తుందో లేదో, వ్యాలిడ్ ఉందో లేదో చూసుకుని ఇవ్వండి. అప్పుడు మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఒక OTP వస్తుంది, ఈమెయిల్కి ఒక OTP వస్తుంది. సో ఈ రెండు మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఈ పాస్వర్డ్ ఏంటంటే అప్పర్ కేసు, లోయర్ కేసు, స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్స్ ఇవన్నీ మిక్స్ చేసి మీరు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు CBT 2లో పార్ట్ B అంటే మీ ట్రేడ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చివరిలో ఫీజు పేమెంట్ చేస్తే ఇంకా మీ అప్లికేషను పూర్తయిపోయినట్లే. సో ఇంకా ల్యాగ్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కిందకు వస్తే ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ది డీటెయిల్ నోటిఫికేషన్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. దీనిలో చూసినట్లయితే మీకు ఎప్పుడైనా మీరు RRB నుంచి డీబార్ అయ్యారా, RRB నుంచి కానీ RRC నుంచి కానీ అని అడుగుతుంది. సో నో కొట్టండి. అలాగే కంటికి ఏమైనా ఆపరేషన్ చేయించుకున్నారని అడుగుతుంది. సో అది కూడా నో పెట్టండి. ఆ తర్వాత డిజాబిలిటీ ఏమైనా ఉందని అడుగుతుంది. సో ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. నేషనాలిటీ అడుగుతుంది. సో ఇండియన్ కదా, అందరూ ఇండియన్ పెట్టండి. ఇప్పుడు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే కింద ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రైట్. ఫుల్ నేమ్, సో మీ యొక్క ఫుల్ నేమ్ విత్ సర్నేమ్ ఎంటర్ చేయండి క్యాపిటల్స్లో. తర్వాత రీటైప్ మీ ఫుల్ నేమ్ అని అడుగుతుంది. అంటే మరొకసారి మీ నేమ్ని ఫుల్గా ఎంటర్ చేయండి, మిస్టేక్స్ లేకుండా చూసుకోండి.
నెక్స్ట్ హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అంటే మీ పేరు ఎప్పుడన్నా మార్చుకున్నారని అడుగుతుంది. సో నో పెట్టండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. అలాగే రీటైప్ డేట్ ఆఫ్ బర్త్ అని సైడ్ని అడుగుతుంది కదా, సో సేమ్ డేట్ ఆఫ్ బర్త్ అక్కడ కూడా ఎంటర్ చేయండి. ఇప్పుడు మీ జెండర్ అడుగుతుంది. సో మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ ఎంటర్ చేయండి. సో మళ్ళీ అది సైడ్న మళ్ళీ రీసెలెక్ట్ చేసుకోమంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ఫాదర్ నేమ్ను టైప్ చేయండి. రీటైప్ ఫాదర్ నేము సైడ్న మళ్ళీ టైప్ చేయండి మీ ఫాదర్ నేమ్ యాజ్ ఇట్ ఈజ్గా. నెక్స్ట్ మదర్ నేమ్. సో మదర్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. అగైన్ మళ్ళీ ఎంటర్ చేయమంటుంది మదర్ నేము, మళ్ళీ ఎంటర్ చేయండి. సో ఇది ఒక 2 స్టెప్ వెరిఫికేషన్ టైప్ అనమాట. సో ముందేమన్నా తప్పు చేస్తుంటే బ్యాక్ సైడ్ మళ్ళీ తీసుకోదు సైడ్ని. సో ఇది మన మంచి కోసమే. సో రైట్ అన్ని టిక్ మార్కులు వస్తున్నాయంటే మీరు కరెక్ట్గా ఎంటర్ చేసినట్టు. ఇప్పుడు ఆధార్ వెరిఫికేషన్. సో మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. సో పక్కనే వెరిఫై యూజింగ్ ఆధార్ అని కొట్టండి. సో మీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. సో ఓకే అనుకుంటే, సో పైన మై ఆధార్ డీటెయిల్స్ ఆర్ సేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేసిన తర్వాత కింద మళ్ళీ ఐ కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేయండి. సో మీ ఆధార్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మీ ఈమెయిల్ అడ్రస్ అన్నది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఈమెయిల్ అడ్రస్ అన్నది మీరు వాడుతున్నది ప్రజెంట్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. జనరేట్ ఓటీపీ దగ్గర క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీ ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఈమెయిల్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ని టైప్ చేయండి. మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి జనరేట్ మొబైల్ ఓటీపీ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇప్పుడు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. సో దీనిలో క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, నెంబర్స్ ఉండాలన్నమాట. సో క్రియేట్ చేసుకున్న తర్వాత సేమ్ పాస్వర్డ్ మళ్ళీ కన్ఫర్మ్ చేయండి సైడ్న, రైట్ సైడ్ని. ఇప్పుడు కింద క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి. ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూపిస్తుంది, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. సో ఒకసారి మీరు ఓకే కొట్టిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయడానికి కుదరదండి. సో జాగ్రత్తగా చెక్ చేసుకుని కిందకి రండి, అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోండి.
సో ఏమన్నా ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకోండి, ఎడిట్ ఆప్షన్ ఉంది అక్కడ. లేదు అంతా బాగానే ఉందనుకుంటే ఐ హ్యావ్ రీచెక్డ్ అని ఉంది కదా, సో అది ఆ బాక్స్లో క్లిక్ చేసి కింద క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మా ప్రొసీడ్ అని అడుగుతుంది, సో ప్రొసీడ్ కొట్టండి. సో ఇప్పుడు సైన్ ఇన్ అవ్వమంటుంది అనమాట. సో మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఇచ్చారో అది ఎంటర్ చేయండి. అలాగే మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. సో మీరు లాగిన్ అవ్వగానే ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఇన్స్ట్రక్షన్స్ చూడండి. సో మొత్తం 13 లాంగ్వేజెస్ ఉంటాయి అని చూపిస్తున్నాడు. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి చదివిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఆర్ఆర్బీని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏ జోన్లో మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జోన్ని సెలెక్ట్ చేసుకోండి. సికింద్రాబాద్ అయితే సికింద్రాబాద్ జోన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు మనకి సికింద్రాబాద్లో 2 ఆప్షన్లు అడుగుతుంది. అసిస్టెంట్ లోకో పైలట్ ఈసీఓఆర్, అసిస్టెంట్ లోకో పైలట్ ఎస్సీఆర్. సో రెండింటిని క్లిక్ చేసుకోండి. సో దీని ఆర్డర్ కూడా తర్వాత మనం మార్చుకోవచ్చండి. సో నెక్స్ట్ వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అది. సో ఐ అగ్రీ అన్న దాని మీద క్లిక్ చేస్తే అగైన్ మనకి ఇంటర్ఫేస్ అన్నది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అప్లోడ్ డాక్యుమెంట్స్, చివరిలో ఫీజు. సో ఇవన్నీ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో కిందకు వచ్చిన తర్వాత మెరిటల్ స్టేటస్ ఎంటర్ చేయండి. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. రిలీజన్ సెలెక్ట్ చేసుకోండి. హిందూ అయితే హిందూ, వేరే అయితే వేరే. సో హిందూ సెలెక్ట్ చేశాను. సో లాంగ్వేజ్ సెలెక్షన్, ఎగ్జామినేషన్ మీరు ఏ లాంగ్వేజ్లో అటెండ్ చేయాలనుకుంటున్నారో లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. కిందకు వచ్చిన తర్వాత మోల్స్ ఉంటాయి. సో అక్కడ మోల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మోల్స్ ఎంటర్ చేసిన తర్వాత కింద కమ్యూనిటీ ఉంటుంది. సో కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ ఇలా. సో కిందకు వచ్చిన తర్వాత మీరు ఓబీసీలో క్రిమి లేయర్ కిందకు వస్తారా, నాన్ క్రిమి లేయర్ కిందకు వస్తారా అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. సో ఇష్యూయింగ్ అథారిటీ అడుగుతుంది. అలాగే డేట్ ఆఫ్ ఇష్యూ అడుగుతుంది. సో ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి. సో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది కదా, దానిలో చూసి డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. ఇష్యూయింగ్ స్టేట్ కూడా అడుగుతుంది. సో స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ స్టేటు, డిస్టిక్, అలాగే మీ హోమ్ టౌను, పిన్ కోడు, సో ఇవన్నీ ఎంటర్ చేయండి. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్సు, ప్రజెంట్ అడ్రస్సు సేమ్ అయితే అక్కడ కింద బాక్స్లో క్లిక్ చేస్తే సో రెండు ఒకటే తీసుకుంటుంది. అలా కాకుండా మీ పర్మనెంట్ అడ్రస్ అంటే ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ వేరు, మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ వేరైతే సో ప్రజెంట్ అడ్రస్ను పర్మనెంట్ అడ్రస్ వేరే వేరేగా టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ కొట్టండి. సో సేవ్ కొడితే మీ డీటెయిల్స్ అన్ని సేవ్ అయిపోతాయి. సేవ్ అయిన తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసారు కదా. సో ఇప్పుడు అదర్ డీటెయిల్స్ అనమాట. ఇందులో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితేనే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. పీడబ్ల్యూడీ డీటెయిల్స్ ఆల్రెడీ మనం నో ఇచ్చేసాం కదా, సో అందుకే అక్కడ ఏం చూపించట్లేదు. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అని అడుగుతుంది, ఈబీసీ. సో నో. సో ఆల్రెడీ రైల్వే ఎంప్లాయ్ కింద ఏమైనా వర్క్ చేస్తున్నారని అడుగుతుంది. సో నో. సో కరెంట్ ఎంప్లాయ్మెంట్స్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీరు దేనిలోనే వర్క్ చేస్తున్నారా, గవర్నమెంట్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ, సో అది మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో నాట్ అప్లికేబుల్ అని పెట్టండి మీరు దేనిలో వర్క్ చేయనట్లయితే.
సో అప్రెంటిస్షిప్ గురించి అడుగుతుంది ఇక్కడ. సో అప్రెంటిస్షిప్ ఏమైనా చేసి ఉండారని అడుగుతుంది. చేసుంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి ఇందులో. అకౌంట్ నేము, అకౌంట్ నెంబరు. సో అకౌంట్ నెంబర్ మళ్ళీ కన్ఫర్మ్ చేయండి. ఐఎఫ్ఎస్సి కోడ్ అడుగుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ 10th క్లాస్ ఏదైతే ఉందో ఆ 10th క్లాస్ మార్క్స్, ఎప్పుడు పాస్ అయ్యారు, ఇయరు, బోర్డు, సో ఏ డిస్టిక్, ఏ స్టేటు, రోల్ నెంబరు, సో ఇవన్నీ అడుగుతుంది అనమాట. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత యాడ్ మీద క్లిక్ చేయండి. యాడ్ మీద క్లిక్ చేస్తే మరొకటి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మీ ఐటీఐ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ట్రేడ్, ఐటీఐలో మీరు స్పెషలైజేషన్ ఏం చేశారో సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత స్టేటు, డిస్టిక్, నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూటు, డేట్ ఆఫ్ పాసింగ్. సో ఇవన్నీ ఎంటర్ చేయాలి. సో ఇవన్నీ ఎంటర్ చేయండి. ఇప్పుడు కిందకు వచ్చిన తర్వాత సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అని ఉంటుంది కదా. సో ఎన్సీవీటీ సెలెక్ట్ చేసుకోండి. ఎస్సీవీటీ అయితే ఎస్సీవీటీ సెలెక్ట్ చేసుకోండి. సర్టిఫికేట్ టైప్ అడుగుతుంది. సో అది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు మీ యొక్క ఫోటోగ్రాఫ్ మరియు సిగ్నేచర్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో పక్కన మనకి దాన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇన్స్ట్రక్షన్స్ చదివి సో మీరు మీ ఫోటోని, సిగ్నేచర్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో ఫస్ట్ ఫోటో అప్లోడ్ చేయండి. అలాగే కింద సిగ్నేచర్ని అప్లోడ్ చేయండి. ఇప్పుడు అప్లోడ్ అండ్ సేవ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ పార్ట్ బి, సిబిటీలో పార్ట్ బి ట్రేడ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ఆల్రెడీ అక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో డీజిల్ మెకానిక్ అని. సో అది వచ్చేసింది. ఇప్పుడు సికింద్రాబాద్లో మనకి 2 ఉన్నాయి అన్నమాట. ఈసీఓఆర్ ఒకటి, ఎస్సీఆర్ ఒకటి. సో మనం ఇక్కడ ప్రియారిటీని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఎస్సీఆర్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే ఎస్సీఆర్ అప్ యారో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే అది మనకి ఎస్సీఆర్ అన్నది ప్రిఫరెన్స్ 1లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇదొకటి సెలెక్ట్ చేసుకోండి. మీ ప్రిఫరెన్స్ ఈసీఓఆర్ అనుకుంటే ఈసీఓఆర్ పైకి వచ్చేటట్టుగా ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి నెంబర్ 1 లొకేషన్కి. సో ఇప్పుడు ఎస్సీఆర్ పైకి ఇచ్చేసాను నేను. సో కింద మనకి ఐ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ అండ్ చెక్డ్ మై ఆర్డర్ ఆఫ్ పోస్ట్ ప్రిఫరెన్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఐ అగ్రీ క్లిక్ చేయండి. ప్లేస్ వచ్చేసి మీరు ఏ ప్లేస్లో ఉంటున్నారో ఆ ప్లేస్ని టైప్ చేయండి. ఆ తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సో మన అప్లికేషన్ అన్నది ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నది ఇంకొకసారి చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత కిందకు వచ్చేస్తే మీకు ఐ హ్యావ్ రీచెక్డ్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. తర్వాత సబ్మిట్ కొట్టండి. సో సబ్మిట్ కొడితే మళ్ళీ 1 మోర్ కౌంటర్ ఫైల్ చూపిస్తుంది. తర్వాత మీరు మోడిఫికేషన్ చేసుకోవడానికి కుదరదని. సో అన్నీ చెక్ చేసుకున్నారు కాబట్టి అగైన్ సబ్మిట్ కొట్టండి. సో మనకి ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మనకి ఫీజ్ డీటెయిల్స్ చూపిస్తుంది. సో ఇక్కడ మనకి రైట్ సైడ్న పే నౌ అని ఉంది కదా, సో ఆ పే నౌ మీద క్లిక్ చేస్తే మనకి పేమెంట్ ఆప్షన్స్ వస్తాయి. సో పేమెంట్ చేసేస్తే మనకి
సో మనకి ఇలా రిసిప్ట్ వస్తుందండి, పేమెంట్ రిసిప్ట్. తర్వాత మనం వ్యూ అండ్ మాడిఫై అప్లికేషన్లోకి వెళ్తే సో మన అప్లికేషన్ అన్నది ఇలా చూపిస్తుంది. దీంతో మన అప్లికేషన్ అన్నది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది. సో ప్రింట్ తీసుకొని ఒక హార్డ్ కాపీ మీ దగ్గర పెట్టుకోండి. అలాగే ఒక సాఫ్ట్ కాపీ కూడా ఫోన్లో కానీ లేదంటే మీ ల్యాప్టాప్లో కానీ ఉంచుకోండి. జై హింద్, జై భారత్.